ఈరోజు మన టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందడం. ఒక సాధారణమైన వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలంటే మార్పు తప్పనిసరి. అంటే తన ఆచార వ్యవహారాలు కావచ్చు, స్థితిగతులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, అన్నిట్లోనూ మార్పు తప్పనిసరి. మార్పు వద్దే ఆగకుండా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లోకి తీసుకువెళ్ళాలి. అంటే మంచి విషయాల వైపు తనని తాను రూపాంతరం చెందించుకుంటేనే సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగడం సులభమని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. అసలు మార్పుకి రూపాంతరం చెందడానికి మధ్య తేడా ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కలిగే లాభాలేంటి, నష్టాలు ఏవైనా ఉన్నాయా? ఇదే ఈరోజు మన టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద షో. ముందుగా నాగేశ్వరరావు గారు, చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, డెఫినెట్లీ అది ఖచ్చితంగా జరగాల్సిందే, ఒక ప్రక్రియ అంతే. మనకు తెలియకుండానే మార్పు జరుగుతుంటుంది. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ రెండింటికి తేడా ఏంటి? చేంజ్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? కెన్ యూ డిస్క్రైబ్? ఓకే, ఫస్ట్ చేంజ్ గురించి చెప్తాను సింపుల్గా. మనుషులు మారేవారు, మారుతున్న వాళ్ళు, మారని వాళ్ళు. మారేవారు మనుగడ సాధిస్తారు, మారుతున్నవారు ఫ్యూచర్లో మనుగడ సాధిస్తారు, మారని వాళ్ళు మారిన వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అంటే ఇఫ్ యూ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ ఎక్స్చేంజ్ యూ. బెటర్ చేంజ్ బిఫోర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్ యూ. అంటే లైఫ్ నువ్వు మారుతూ ఉంటేనే ఏమైనా జరుగుతుంది, మారకుండా మాత్రం ఏం జరగదు. ప్రతి ఒక్కటి నువ్వు వద్దన్నా లేదన్నా శ్వాస తీసుకుంటున్నావు, శ్వాస పీలుస్తున్నావు, వదులుతున్నావు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంతవరకు మనం నేర్చుకున్న వేరే ఎపిసోడ్లో మార్పు గురించి నేర్చుకున్నాం. ఈరోజు మార్పు కంటే రూపాంతరం. రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, సీతాకోకచిలుక మారిన తర్వాత సీతాకోకచిలుక తిరిగి వెనక్కి వెళ్ళదు. ఇట్ కెనాట్ గో బ్యాక్. అది అలాగే ఉంటుంది సీతాకోకచిలుక. తర్వాత దాన్ని అంతే అక్కడి నుంచి ఫినిష్ అవుతుంది. మనం కూడా కొన్ని అలవాట్ల నుంచి, కొన్ని హ్యాబిట్స్ నుంచి, కొన్ని విషయాల నుంచి మార్పుతో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత షుడ్ నాట్ గో బ్యాక్. అప్పుడు రూపాంతరం చెందిన మనిషి అంటారు. ఈ రూపాంతరం చెందిన మనిషి కెన్ క్రియేట్ మిరాకిల్స్, హిస్టరీ. సో మార్పు నుంచి రూపాంతరం చెందితేనే ప్రపంచాన్ని మార్చగలం. రైట్. అయితే చేంజ్ అనేది మామూలుగా జరిగే ప్రాసెస్. ఎస్. ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా ఎక్కువ మనం ఏమైనా ఆలోచనలో మార్పు రావాలంటే, మన ట్రాన్స్ఫర్మేషన్ వైపు ఎదగాలంటే ఎటువంటి ఆలోచన విధానం ఉండాలంటారు? నేను ఒక విషయం చేయదలుచుకున్నాను, ఒక విషయం సాధించదలుచుకున్నాను, నేను పలానా టార్గెట్ తీసుకున్నాను, నేను ఈ 1000 ఎకరాల ల్యాండ్ అమ్మాలి, లేదా ఒక 1000 కోట్ల రూపాయలు సంపాదించాలి, ఆర్ ఏదో ఒకటి టార్గెట్, నేను నంబర్ 1 స్టూడెంట్ రావాలి, ఏదో ఒకటి నీ మైండ్లో ఉంది. ఇది ఉన్న తర్వాత ఏంటంటే మనము మారుస్తూ ఉంటాం. నా అలవాట్లు మార్చుకోవడం కానీ, నేను చదువుకోవడం కానీ, నా చదువుకునే పద్ధతులు కానీ, ఇవన్నీ మార్పులో వస్తుంది. ఒక స్టేజ్ తర్వాత ఏం రావాలంటే, వెనక్కి వెళ్ళకుండా ఉండాలంటే రీజనబుల్, అన్రీజనబుల్. చాలా జాగ్రత్తగా. ఈ రీజనబుల్ మనుషులు ఏం చేస్తారంటే, ఏమవుతుందిలే ఒక్కరోజు చదువుకుంటే ఏమవుతుంది, ఏకీ దినేనా, 1 జనవరి కదా, సంక్రాంతి కదా, శివరాత్రి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రీజన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కథలు చెప్పేవాళ్ళు. ఈ కథలు చెప్పేవాళ్ళు అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. రెండో వర్గం కథలు చెప్పని వాళ్ళు, కారణాలు చెప్పని వాళ్ళు. ఈ కారణాలు చెప్పిన వాళ్ళే కారణ జన్మలు అవుతారు. కారణ జన్మలు కావాలంటే ఒకటి అన్రీజనబుల్. అన్రీజనబుల్ అంటే ఏంది? కారణాలకు అతీతంగా బతకాలి, నో రీజన్స్ ఎట్ ఆల్. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే ఆ సంకల్ప బలం. నేను చెయ్యాలి, నేను ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఏదైనా సాధించడానికే కాబట్టి నేను తీసుకున్న గోల్, నేను తీసుకున్న నిర్ణయం, నేను తీసుకున్న సంకల్పంతో ముందుకెళ్తున్నాను చూడు. అప్పుడు నాకు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఐ డోంట్ కేర్ అని ముందుకెళ్తారు చూడు, వాళ్ళే రూపాంతరం చెందిన వాళ్ళు. ఆ రూపాంతరం చెందిన వాళ్ళే, వాళ్ళ పేరు మనం చెప్పుకుంటాం, వాళ్ళ పేరే బుక్స్ ఉన్నాయి, వాళ్ళ పేరు మీద బుక్స్ ఉన్నాయి. వాళ్ళే హిస్టరీ మేకర్స్, అదర్స్ ఆర్ హిస్టరీ రీడర్స్. అయితే ఒక ఆలోచన మార్పు మారిన తర్వాత అది అలవాటుగా మారిపోతే ఆబ్వియస్లీ రూపాంతరం చెందినట్టే. ఎగ్జాక్ట్లీ. అలవాటుగా మారిపోతే రూపాంతరం చెందినట్టే. బట్ అది రిటర్న్ రాకుండా ఉండాలంటే, అది ఒకవేళ మంచి విషయమా చెడ్డ విషయమా అన్న విషయంలో కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ముందుగా ఏ విషయాల్లో మనల్ని మనం రూపాంతరం చెందించుకోవాలి? ఒకటే అండి, మంచి విషయమా చెడ్డ విషయమే కాదు. ఈ రూపాంతరం చెందిన మనిషి తప్పకుండా సాధిస్తాడు అనుకుంది. అది నెగిటివా పాజిటివా సాధిస్తాడు, ఏదో ఒకటి అనుకుని సాధిస్తాడు. అది మనము ఈ 2011లో జరిగిన, 2002లో జరిగిన ఏదైనా సంఘటన తీసుకోండి, ఏదైనా పెద్ద చెడ్డ విషయం తీసుకోండి, ఏదైనా మంచి విషయం తీసుకోండి. మంచిగా చెడ్డ నువ్వు గెలుస్తావు అంతే, నువ్వు గెలుస్తావు. అది మంచిగా చెడ్డ ముందే తీసుకోండి నిర్ణయం. నేను పాస్ అవుతాను, గెలుస్తాను, లేదు నేను ఏం పని చేయను, అది కూడా రూపాంతరమే. నేను ఏం పని చేయ, నేను మా అమ్మనాన్న మీద పడి తింటా ఉంటా, నేనేం పని చేయను, అది కూడా రూపాంతరమే. వాటిని మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిల్లాండ్ తీసుకోవచ్చు. అని ఏం చేసిండు, వెరీ స్ట్రాంగ్ తీసుకోండు. అది నెగిటివ్ పాజిటివ్ వేరే సంగతి. ఫస్ట్ వాడు గెలిచిండు. సో
ఇక్కడ ఎలా ఉండాలంటే నేను చేయాలి అన్నప్పుడు మంచి తీసుకుంటే ఏమైందండి జయము, చెడు తీసుకుంటే జైలు. రైట్. సింపుల్. సో మంచి మంచి విషయం తీసుకుంటే ఈ కెన్ బికమ్ సంథింగ్ గ్రేట్. దానికోసము నో రీజన్స్ ఎట్ ఆల్. రీజన్స్ ఇచ్చే వాళ్ళందరూ వెనక ముందు వెళ్తూ ఉంటారు. రీజన్స్ ఇవ్వాలి ముందుకు వెళ్తూ ఉంటారు. రైట్. అయితే మీరు ఒక ఎక్స్పర్ట్గా అన్ని విభాగాల వరకు కౌన్సిలింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఏ విషయాల్లో ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి? వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం గ్యాడ్జెట్స్. వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం మొబైల్ ఫోను, మిగతా అన్నీ. వీళ్ళు చదువుకోవాలని చాలా సంకల్ప బలం ఉంటుంది. నేను ఈసారి పాస్ అవుతాను, నేను పాస్ అయిపోతాను, నేను చేస్తా. ఎగ్జామ్ రాస్తారు, కొద్దిగా మార్కులు తక్కువ వస్తుంది. ఇదేదో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏమైందండి, వీళ్ళు పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, ఆ చుట్టుముట్టు ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, ఆ ఫ్రెండ్స్ చూసి చాలామంది మారిపోతూ ఉంటారు. ఈ ఇప్పుడు ఇంతమంది మాట్లాడుకుంటే చెడు మార్పు అది. అదే క్లాస్లో ఉన్న నెంబర్ 1 ర్యాంక్ అని చూసి కొంతమంది మారుతారు. వాడు నెంబర్ 1 చెప్పి నేను ఎందుకు రాకూడదు? ఈ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి ఎవరైతే మంచి తీసుకుంటారో ముందుకెళ్తూ ఉంటారు. స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం తెలుసా? రకరకాల టెంప్టేషన్స్, రకరకాల అట్రాక్షన్స్, రకరకాల యావిగేషన్స్. దాని గురించి మనం చాలా ఎపిసోడ్స్ ఇక్కడ చేశాము. కానీ దీంట్లో ఏంటంటే దానికి లోబడకుండా నేను ఏదో చెయ్యాలని ముందుకెళ్ళాలనుకోండి, ఈ చిన్న చిన్న పెద్ద వాళ్ళని డిస్టర్బ్ చేయవు. కాబట్టి వీటిని మనం హాబీగా తీసుకొని హ్యాబిట్గా తీసుకోకుంటే ఫ్యూచర్లో ఇటువంటి దానికి బానిస కాకుండా మనమే సృష్టించే వాళ్ళం అవుతాం. సో ఓన్లీ సింపుల్, అవాయిడ్ దిస్ టెంపరీ అట్రాక్షన్స్. టెంపరీ దెన్ పర్మనెంట్ విల్ బికమ్ సంథింగ్. అంటే టెంపరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. రైట్. ప్రస్తుతం మనతో పాటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళకైనా డౌట్స్ ఉన్నాయి కనుక్కుందాం ట్రాన్స్ఫర్మేషన్ గురించి. My name is Ahmed. I am from Tapasya Academy. Sir, I would like to know the social networking which is increasing these days. Okay. So, is it good or maybe it has more disadvantages than advantages? You just said that disadvantages. But I am also social networker. At least I'll spend not less than 20-25 minutes on social networking. You see, I post wonderful quotes every day. I post wonderful motivational videos every day. There are lakhs of followers for my posts. So every day so many people are joined. నా 5,000 ఎప్పుడు దాటిపోయింది. నా పేజ్ స్టార్ట్ అయిపోయినా పేజ్లో కూడా అలా క్లిక్ చేస్తున్నారు, నాన్ స్టాప్ క్లికింగ్. In social networking, I uploaded so many videos. For example, this same speech what we are talking today, this will be posted in YouTube in 2-3 days. So many people will watch. So everything, good or bad, both ఉంది. నీ సోషల్ నెట్వర్కింగ్ వద్దనను, యూ షుడ్ హ్యావ్ దట్, బట్ యూ యూజ్ దట్, అదర్వైజ్ దట్ విల్ యూజ్ యూ. సింపుల్. నువ్వు వాడితే పర్వాలే, లేకపోతే నేను వాడుకుంటుంది. సో యూ యూజ్ దట్, ఎంజాయ్. ఐఎమ్ నాట్ అన్ నో సోషల్ వర్కింగ్, నో నెట్వర్కింగ్, నో ఫోన్, నో మొబైల్, నో ఎస్ఎంఐ. నాట్, యూ యూజ్ దట్, అదర్వైజ్ దట్ విల్ యూజ్ యూ. ఫేస్బుక్ అనేది కనెక్టింగ్ పీపుల్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ మేబీ మోస్ట్లీ ఇట్స్ స్పాయిలింగ్ ద పీపుల్ యాక్చువల్లీ. మేబీ ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ యూసేజ్. దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం అనేది జరగని పని. అది మారదు నాకు తెలిసినంత వరకు. దాని మీద నీవు అలా డిటర్మినేషన్ అయిపోయావు ఏమని, మారదని. అప్పుడు అది నేను వాడుకుంటూ ఉంటుంది, ఫేస్బుక్ నేను వాడుకుంటూ ఉంటుంది. లేదు, నేనే ఫేస్బుక్ను వాడుకుంటాను. యూ కెన్ అప్లై సో మెనీ థింగ్స్. ఎన్ని ఉన్నాయమ్మా దాంట్లో, ఏది కొడితే నీకు అది వస్తుంది. దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ లాగవచ్చు. టాప్ మోస్ట్ సిఎస్, ఇప్పుడు మీరు పర్సూ చేస్తున్న కోర్స్ సిఏ కావచ్చు. టాప్ మోస్ట్ సిఏ అని కొట్టండి, అందరు సిఏ లిస్ట్ వస్తుంది. దాంట్లో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి. సార్ ఐఎమ్ పర్సూయింగ్ సిఏ, సార్ ఐ వాంట్ సమ్ సజెషన్, దే విల్ గివ్ యూ. అంటే నువ్వు ఏది కోరుకుంటావో ఈ నేచర్ అదే ఇస్తుంది నీకు. నువ్వు చెడు కోరుకుంటే చెడు ఇస్తుంది, మంచి కోరుకుంటుంది. ఈ ఫేస్బుక్ కానీ, ఈ ట్విట్టర్ కానీ, ఇవన్నీ కానీ సేమ్ అదే. వాట్ యు వాంట్ దట్ విల్ గివ్ యూ. సో ఏం చేస్తామంటే ఒక 5-6 పోస్టులు కావాలని యూ సెండ్ యువర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ టు సో పీపుల్ అండ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ గెట్ గుడ్ నా, దిస్ టేస్ట్ ఈస్ బెటర్ దెన్ దట్ టేస్ట్ వాట్ యూ హ్యావ్ యాజ్ అండ్ టుడే. సో హ్యావ్ గుడ్ టేస్ట్. ఒక ఫోటోని చూసి మనం బిలీవ్ చేయలేం ఆ అకౌంట్ అతందే అని. సిఏ అని కొట్టగానే వచ్చింది కదా మా లెక్చరర్ అని చెప్పి మేము పెట్టలేం. మేబీ ఇట్ మే బీ అ ఫేక్ అకౌంట్. ఒక స్టూడెంట్ ఫేక్గా క్రియేట్ చేసి మేము ట్రస్ట్ చేసి రిక్వెస్ట్ పెట్టి, ఇట్ మే బీ అ ఫేక్ ఆల్సో. నీకు 2-3 పోస్టులు తెలిసిపోతుందమ్మా, పోస్ట్ అది ఫేక్. పోనీ మనకు కావాల్సింది అతను ఫోన్ చేసి మాట్లాడడం కదా, మంచిగా వస్తే తీసుకో, లేకుంటే డిలీట్ చేసి, దట్స్ ఇట్. అయ్యో ఎందుకు పంపించాడు, ఎలా ఫేక్, దాని గురించి ఆలోచించవద్దు. ఫర్గెట్ ఇట్. మంచిగా వచ్చింది తీసుకో. గాలి మంచిగా తీసుకుంటున్నాం, చెడు గాలి వదులుతున్నాం, అంతే. ఇది కూడా అంతే. ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, అకార్డింగ్ టు దట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. ఇస్ ఇట్ గుడ్? అంటే అది ఎంతవరకు మనకి మంచిది? రైట్. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వాళ్ళు బెటర్మెంట్ అనుకుంటూ దాంట్లోకి వెళ్తున్నారు. సో అది మంచిదా కాదా? ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది మంచిదేనా కాదా? ఓకే, చూడమ్మా, టెక్నాలజీతో ఎంత బెనిఫిటో
ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ గురించి చెప్తాను. మీ కాలేజ్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారో వారికి ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. బట్ విల్ బి స్టాండింగ్ వన్ ప్లేస్ అండ్ విల్ బి స్పీకింగ్, ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ వాచింగ్ హిమ్. సో దిస్ కాల్ లైవ్ టెలికాస్ట్. సో బెనిఫిట్. ఓకే, మీరు మాట్లాడింది, మీ టీచర్ మాట్లాడింది, నేను మాట్లాడింది మనం అందరికి పంపిస్తున్నాం. టెక్నాలజికల్. మనం ఏమనుకున్నాం, ఒకసారి చిన్న పేపర్ పెడితే అక్కడ బయట పేపర్ ప్రింట్ వస్తుంది అనుకున్నామా? ఇక్కడ టెక్స్టింగ్ చేస్తే అక్కడ టెక్స్టింగ్ ఇక్కడ అమెరికాలో వస్తుంది అనుకున్నామా? టెక్నాలజీ ఎప్పుడు మంచిగా తీసుకెళ్తుంది. మనం మంచిగా తీసుకుంటే మంచి తీసుకెళ్తుంది, చెడు తీసుకెళ్తుంది. కాకుంటే మంచి తీసుకోవాలంటే ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ విల్ పవర్. ఎస్, ఐ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్, ఐ విల్ క్రియేట్ దిస్. ఈ టెక్నాలజీలో టచ్ వచ్చింది, ప్యాడ్స్ వచ్చాయి, టచ్ ప్యాడ్స్ వచ్చాయి, వచ్చాయి, అవన్నీ కూడా బెనిఫిటే. బై 2015 దేర్ విల్ బి నో మామూలుగా ఇట్లా బటన్ ఫోన్స్ ఉండవట, అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ టచ్ ఫోన్సే వస్తాయట. అంటే ఎంత మారుతుంది ఫ్యూచర్, ఇంకేం రాబోతుంది తెలుసా? ఏమవుతుందో మనకే తెలియదు. చైనాలో రీసెంట్లీ వన్ ట్రైన్ 360 కిలోమీటర్స్, తర్వాత ట్రైన్ 420 కిలోమీటర్స్ స్పీడ్ 1 hour. అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఢిల్లీకి 2 hours వెళ్ళిపోవచ్చు మన ట్రైన్లో. అంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, టెక్నాలజీ చేంజ్తో పాటు మనం కూడా చేంజ్ అవుతుంటే ముందు తీసుకెళ్తాం. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. సరే, అయితే ఆ చేంజ్ అవ్వడంలోనే మీరు చెప్పిన దాని ప్రకారంగానే చేంజ్ అవ్వడంలోనే టెక్నాలజీతో పాటు చేంజ్ అవ్వాలంటున్నారు. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఈ మధ్య ఐప్యాడ్లు యూజ్ చేయడమో లేకపోతే ఫేస్బుక్లను, సో అట్లాంటి చేంజెస్ మంచివేనా? నేను పిల్లలు ఐప్యాడ్ వాడద్దనను, ఇప్పించిన వాళ్ళని ఇప్పించొద్దంట అంతే. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ పేరెంట్స్. నాన్న ఐప్యాడ్ వాడుకోండి అని చదువు మీద కాన్సన్ట్రేట్ మా అదే వాడుతూ ఉంటాడు. డాడీ నాకు మొబైల్ ఫోన్ కావాలి, నేను ఇప్పిస్తా మంచిదని ఇప్పిస్తే వాళ్ళు మొబైల్ ఫోన్ పట్టుకుంటారు, చదువు పట్టుకుంటాడు. నేను పేరెంట్స్ అందరికీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను, దయచేసి మీ చిల్డ్రన్కు మినిమం ఇంటర్మీడియట్ అయిన వరకు మొబైల్ ఫోన్స్ ఇప్పించొద్దండి, వాళ్ళ చదువులని పాడైతాయండి. తర్వాత కూడా ఇప్పించేది ఉంటే దాన్ని పోస్ట్ పెయిడ్ ఇప్పియండి, ప్రీపెయిడ్ ఇప్పియదు. ఎవరితో మాట్లాడో కనీసం ట్రాకింగ్ అని ఉంటుంది మీ దగ్గర. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. అంతేగాని వాళ్ళకి అడిగింది ఇప్పిస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు, ఏమి మొబైల్ ఇక్కడ పెట్టుకుంటారు చేస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ సజెస్ట్ టిల్ ఇంటర్మీడియట్, డోంట్ గివ్. భారతీయ సంస్కృతిలోనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ అప్ అయి ఉన్నాయి. ఓకే, సో ఆ రూల్స్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు చెప్పిన ప్రకారంగా, మన సొసైటీ ప్రకారం మారితే. సో దాన్ని ఎలా స్వీకరించాలి? మన సంస్కృతి ఒకసారి చూసుకుంటే చాలా గొప్ప సంస్కృతి. మన సంస్కృతి ప్రపంచానికి సంస్కృతి నేర్పించింది. ఒక రకంగా చెప్పాలంటే మన సంస్కృతి నుంచి జీరో అందించాం ప్రపంచానికి. జీరో లేకుంటే నో టెక్నాలజీ, నో సాఫ్ట్వేర్, నో హార్డ్వేర్, నథింగ్. సో ఇవన్నీ రావాలంటే మళ్ళీ ఏన్షియన్ మెథడ్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది వేదిక్ మ్యాథమెటిక్స్ అని. అంటే దాని కారణం ఏంది, మళ్ళీ మనం వీఆర్ గోయింగ్ బ్యాక్, కొన్ని విషయాలు వెనక్కి వెళ్ళి మంచి తీసుకొని రావాల్సిందే. సో ఇది కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ప్రజెంట్ సిస్టంలో కానీ వాట్ ఎవర్ అవర్ ఏన్షియంట్ పీపుల్ టాటర్స్, లెట్స్ గెట్ ఇట్ సంథింగ్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తే మన స్టూడెంట్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తారు. అద్భుతాలు, చాలా గొప్ప సంస్కృతి కదా మనది. స్టూడెంట్స్కి ఏ విషయాలు ట్రాన్స్ఫర్మ్ అవ్వాలో చెప్పారు. అయితే స్టూడెంట్స్ వారి లక్ష్యాన్ని సాధించాలి అని అంటే వారి తల్లిదండ్రుల పాత్ర ఏంటి? వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది? పిల్లలకు అనుగుణంగా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలా లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగానే ఉండాలి? చెడ్డ పిల్లలన్నీ ఇంతవరకు లేరండి. చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, చెడ్డ టీచర్లు ఉన్నారు. ఓకే, అంటే ఎవరైనా చెడ్డవాళ్ళు కావడానికి కారణము ఈ రెండు. మూడో కారణము చెడ్డ ఫ్రెండ్స్. అంటే బికాస్ ఆఫ్ ఈ ముగ్గురు నుంచే పాడైపోతున్నారు. కాబట్టి ఫస్ట్ రోల్ పేరెంట్స్ షుడ్ నో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. పేరెంట్స్ షుడ్ నో ఎలా పిల్లల్ని పెంచాలో తెలియాలి. రెండోది టీచర్లో ఏమైందండి, డిమాండ్ వర్సెస్ సప్లైలో ట్రైన్డ్ టీచర్స్ లేరు. 10th క్లాస్ వరకు బీఈడి చదువుకున్న టీచర్స్ ఉన్నారు. అంటే దే ట్రైన్డ్ హౌ టు ట్రైన్, హౌ టు టీచ్, వాట్ ఈస్ సైకాలజీ చిల్డ్రన్. ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళకి చెప్తున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ చూసుకోండి ఇంకంతకంటే పెద్ద, దే డోంట్ నో వాట్ ఈస్ చిల్డ్రన్ సైకాలజీ. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. వీళ్ళందరూ నేర్చుకుంటే వాళ్ళ గురించి నేర్చుకుంటారు. అక్కడ ఏమైంది, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. అప్పుడు మెనీ పీపుల్ ఆర్, ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ గెటింగ్ అప్, మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ డౌన్. దట్ ఈస్ ప్రాబ్లమ్. సో సిస్టమ్. థర్డ్, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్. అంటే చుట్టుముట్టున్న స్నేహితులతో. ఇటువంటి స్నేహితులు నేర్చుకోవాలంటే ఫస్ట్ కాలేజీలో ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలి, కాలేజీలో ప్రాపర్ టీచింగ్ ఉండాలి, కాలేజీలో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు అద్భుతం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకు కొంతమంది బాగా చదువుకుంటున్నారు? బికాస్ ఆఫ్ దిస్ 3 areas ఓన్లీ. ఒకటే ఇద్దరు పిల్లలండి, ఇద్దరు అబ్బాయిలను, ఒకటే తల్లిదండ్రులు పుట్టిన ఇద్దరు పిల్లని ఒక మంచి వాతావరణంలో పెట్టండి, ఒక చెడు వాతావరణంలో పెట్టండి. ఇద్దరు ఒకటే దగ్గర పుట్టారు కదా, చెడు వాతావరణం పెట్టి వాడు చెడు అవుతాడు, మంచి వాతావరణం మంచి అవుతాడు. అంటే దాని అర్థమైంది చుట్టుముట్టు ఇన్ఫ్లుయెన్స్. దట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ స్పాయిలింగ్ దెమ్, దట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ మేకింగ్ దెమ్. కాబట్టి అటువంటిది రావాలంటే యూ మస్ట్ చేంజ్, యూ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ టు గుడ్ ఏరియా, దెన్ యూ విల్ డెవలప్. మీరు చెప్తున్నారు కదా సార్, సమాజంతో పాటు మనం కూడా మారాలి తప్పదు అనేసి. బట్ ఇన్ అర్బన్ ఏరియా సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ వీ వోంట్ చేంజ్, వీ విల్ బీ లైక్ దిస్.
అంటూ ఉంటారు కదా, ఇలాగే మేము మారము, ఉంటాను. మేము ఇలాగే ఉంటాము, మీరు మారుతున్నారు, మీరు చూసుకోండి. సో వాట్ విల్ గివ్ ది సజెషన్ ఫర్ దోస్ ఎటువంటి పీపుల్? మార్పు లేకపోవడం కూడా ఒక మార్పేనమ్మా. ఇది ఎందుకు తెలుసా, నేను మారను అనుకుంటున్నాను కదా, అదే మార్పు. అంటే ఆయన లోపల ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను కదా, ఆ ఖచ్చితమైన నిర్ణయమే మార్పు. అది తెలియదు మార్పు అని. ఏది జరిగినా జరగకున్నా నిరంతరం మార్పు అమ్మ, నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా మారుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ పీపుల్ అన్నారు, అర్బన్ పీపుల్ మారదు. ఏ విషయంలో మారడైనా, నేను చదువుకోవడం మారడా, ఇవన్నీ గ్యాడ్జెట్స్ అన్ని వాడుదని మారడా, దేనిలో మారుతాడు. ఏది వద్దనుకుంటున్నాడో అవే ముద్దంటాయి అమ్మ, వద్దంటే ముద్దంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే యూ మస్ట్ లవ్ దట్. ఏదైతే చెడు ఉన్నాయో కట్ చేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి. క్యాన్సర్ వచ్చింది, ఇది నా క్యాన్సర్, నేది క్యాన్సర్, నేను తీసేయ నా క్యాన్సర్, ఐ లవ్ మై క్యాన్సర్. యా, యూ లవ్ యూ క్యాన్సర్. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. సో కట్ చేయి, క్యాన్సర్ అనగానే కట్ చేయి. ఫస్ట్ నువ్వు కట్ చేసావు అనుకో, క్యాన్సర్ విల్ క్యూర్డ్. ఏదైతే మనకు చిన్న ప్రాబ్లం వచ్చిందో కట్ చేసి పడేయండి, అది ఓకే, దట్ విల్ బి దేర్. రైట్. ట్రాన్స్ఫర్మేషన్ గురించి చివరిగా సార్ కంక్లూడ్, వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఓకే, ఈ ప్రపంచంలో ఏమైనా జరిగిందంటే రూపాంతరంతోనే జరిగింది. చూడండి, ప్రతి క్షణం కూడా మారుతూ ఉంది. ఇప్పుడు నాకు నీకు మధ్యలో కొన్ని లక్షలాది మంది మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఉండి మాట్లాడితే పైన సెటిలైన్ నుంచి మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను వినిపిస్తున్నాను, నా మాట వింటున్నారు. అంటే ఎన్ని రూపాంతరాలు మారాయండి, ఎన్ని మారాయండి. అంటే మీరు కూడా మీ లైఫ్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలంటే ఒక పవర్ఫుల్ అన్రీజనబుల్ స్టెప్ తీసుకోండి. పవర్ఫుల్ అన్రీజనబుల్ స్టెప్. ఎంత అన్రీజనబుల్ అంటే, ఎస్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ తర్వాత పలానా విషయంలో నేను మారుతున్నాను, ఎస్ ఆ మార్పు నుంచి రూపాంతరం చెందుతున్నాను, ఐ విల్ నెవర్ కమ్ బ్యాక్, ఎస్ ఐ వాంట్ టు గో ఫర్ మార్నింగ్ వాక్, డెఫినెట్లీ ఈ రోజు నుంచి మార్నింగ్ వాక్ వెళ్తాను, వెళ్ళి 7:30 కన్నా ముందు వచ్చి హెచ్ఎంటీ ముందు కూర్చుంటాను. నిర్ణయం తీసుకోండి క్లియర్గా. లేదు నేను ఇంటికి వచ్చి మా కూతురుతో ఎవ్రీడే 5 minutes మాట్లాడతాను, ఎస్ నిర్ణయం తీసుకోండి. మా అబ్బాయితో 5 నిమిషాలు మాట్లాడతాను, నిర్ణయం తీసుకోండి. నా భార్యతో భోజనం చేస్తున్నప్పుడు వేరే ఏమి డిస్టర్బ్ లేకుండా 10 నిమిషాలు మాట్లాడతాను, నిర్ణయం తీసుకోండి. ఏదన్నా ఒక పవర్ఫుల్ నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకొని మీరే ఆ నిర్ణయాన్ని పుట్టించింది మీరే, ఆ నిర్ణయాన్ని సృష్టించింది మీరే. కాబట్టి ఆ సృష్టించిన నిర్ణయాన్ని చంపకండి. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు చంపరు. ఎందుకు? వాళ్ళు మీ పిల్లలు కాబట్టి. మన ఆలోచనలు కూడా మీరు చంపకూడదు. ఆలోచనలు కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే. సో టు క్రియేట్ సంథింగ్, బీ అన్రీజనబుల్, బీ చేంజ్ into transformation కండి. You wish you all the best. You will definitely create something great history and a great thing in your life. Wish you all the best. God bless you all. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గంపా నాగేశ్వర గారు. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, షోలో జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జయో సక్సెస్ మంత్ర ట్రాన్స్ఫార్మేషన్. దీనికి ముందుగా గాలివాటు గమనం ఎప్పుడూ మనకు విజయాన్ని అందించదు. ఫస్ట్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, దృఢమైన సంకల్పంతో ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయండి. దానికి వచ్చే నెగటివ్స్ అన్నింటినీ పక్కన పెట్టండి, పాజిటివ్స్ తీసుకునే విధంగా, ఆ సంకల్పం అలాగే కొనసాగించుకునే విధంగా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే డెఫినెట్గా యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్.